కంటికి స్మార్ట్ కేర్ మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్ మిస్టర్ ఆప్టికల్స్ యోర్ స్టైల్ ఆ విజన్. కోర్సెస్ చెప్పి నాకు గుణాలు బట్టి ఏంటంటే ఎవరిని స్టార్టింగ్ నుంచి నా టీంలో పనిచేసే వాళ్ళైనా ఎవరినైనా బీభత్సమైన పర్ఫార్మెన్స్ చేయక్కర్లేదు. ఎదుటివాడు గుర్తుపట్టే పర్ఫార్మెన్స్ చేస్తే చాలు. బీభత్సమైన పర్ఫార్మెన్స్ చేసి ఎదురుడు గుర్తుపట్టలేదు అనుకో, ఎందుకు నీ సమంత వేస్ట్. నువ్వు ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఎదురుడు గుర్తుపెట్టలేదు అనుకో, అదే నేను తీసుకెళ్తాను పైకి. సో తన దగ్గర ఆ టాలెంట్ ఉంది. అట్లనే సేమ్ హార్డ్ వర్క్, ఏ పాటకైనా షూట్ యాక్ట్ అవుతుంది, అందరూ మెచ్చుకుంటున్నారు. నువ్వు ఏ సాంగ్ చేసినా నాకు నేను ఇందాక అన్నట్టు ఆ సాంగ్లో క్యారెక్టర్ కనబడట్లేదు, నీకోసం సాంగ్ చేసినట్టుంది అన్నట్టుగా చెప్తున్నారు. అంతకంటే ఏం కావాలి. అమీర్ ఖాన్ ఉన్నారు కదా, ఆయన అంటారు, నేను ఎక్కడో విన్నా చూసినట్టు కూడా గుర్తు. నెంబర్ 1 అవ్వాల్సిన అవసరం లేదు ఎక్కడ. మనకు మనం నెంబర్ 1 ఫీల్ అయితే చాలు. ఆటోమేటిక్గా జనాలు చెప్తారు నువ్వు నెంబర్ 1 కాదా అని. ముందు మనలో ఉండాలి మనం నెంబర్ 1 అవ్వాలి అని. నెంబర్ 1 కోసం చాలా కష్టపడతాం. అది అవుతామని అది ఈ ప్రపంచంలో ఎలా జరుగుతుందో మన చేతిలో ఉండదు. మనం నెంబర్ 1 మనం ఫీల్ అయ్యామనుకో, ఆటోమేటిక్గా జనానికి తెలిసిపోతుంది నువ్వు నెంబర్ 1 అని. సో దానికి ఎందుకు టెన్షన్ వస్తుంది. ఓకే, సూపర్. అండ్ మీతో పాటు వర్క్ చేసిన వాళ్ళలో ఒకళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈ రోజున, సుధీర్ గారు, హోస్ట్. మొత్తం ఆయన ఇంకా వీటికే ఈ జీ తెలుగు షోలకి హోస్టింగ్లకే ఫుల్ బిజీగా ఉన్నారు. సీజన్ షోలు మారినా హోస్ట్ మాత్రం మారట్లేదు, అదే ఆయనే ఇంకా సెటిల్డ్ అయిపోయారు. ఇంకా వెరీ గుడ్. ఎట్లా లేదు, వాడు కూడా కష్టపడుతున్నాడు పాపం. ఇన్ని షోస్ చేస్తున్నాడు, అట్ ది సేమ్ టైం వాడు మూవీ హీరోగా చేయాలి, అదొకటి మెయింటైన్ చేసుకోవాలి. ఇవన్నీ ఏంటంటే బేసిక్గా ఇన్ని చేసేటప్పుడు ఏంటంటే మనిషికి బాడీ మీద, బ్రెయిన్ మీద, లుక్స్ మీద సరిగ్గా తినకుండా చాలా కష్టాలు ఉంటాయి. ఇప్పుడు ఇంకా లీన్ అయిపోయారండి. అదే ఇంతకు ముందు కొంచెం తగ్గారు, కొంచెం బాగుండేవాడు, ఇప్పుడు మరీ లీన్ అయిపోయాడు. అదే ఏదో 6 ప్యాక్ కోసం ట్రై చేస్తున్నాడంట, మరి ఏ మూవీకో నాకు తెలియదు, చెప్పడు కదా. బట్ మంచిదే, బట్ వెరీ గుడ్. హిస్ ట్రైయింగ్ ఈజ్ వెరీ హార్డ్. బై గాడ్ బ్లెస్ యూ షుడ్ బికమ్ ఆ టాప్లో ఉంటే నేను కూడా చెప్పుకోవడానికి నేను చెప్పడానికి నేను వాళ్ళతో పనిచేశాను, నాతో పనిచేసాడు కంటే వాళ్ళతో పనిచేసాడు అని చెప్పడం చాలా మంచిది. ఆల్ ద టైమ్ కొంతమందికి మనం క్రష్గా ఉండిపోతాం, వాళ్ళు ఎప్పుడు మనల్ని అలా క్రష్ చేస్తూనే ఉంటారు. అందులో హీరోయిన్స్లో రాధిక గారు ఆల్ టైమ్ ఫేవరెట్. ఏ జనరేషన్ రానివ్వండి, ఆవిడదొక సాంగ్, ఆవిడ పర్ఫార్మెన్స్కో ఫిదా అయ్యేవాళ్ళు ఉంటానే ఉన్నారు. అప్కమింగ్ జనరేషన్స్ కూడా ఆవిడని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అండ్ ఈ షోలో చాలా డిఫరెంట్, వెరీ కామిక్ వే ఉన్నారు ఆవిడ. అసలు అలా పంచులు వేస్తున్నారంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆవిడ బేసిక్గా స్టార్టింగ్ వచ్చిన రోజు ఆవిడ పలకరించి ఆవిడ అందరితో ఉండే విధానం చూస్తే చాలా సీరియస్గా ఉంటుందేమో, మన పొరపాటుని అంటే మన కామెడీ చూస్తారేదో మనకు ఐడియా లేదు కదా, మనం కామెడీ చేస్తే తీసుకుంటుందా లేదా ఇదని అనుకున్నాను. ఆవిడ రివర్స్ పంచులు వేస్తే పర్లేదు మనకే అన్నట్టే, హ్యాపీగా వేసేయచ్చు కామెడీ. ఇక్కడ మనం కామెడీ చేసేటప్పుడు అవతల కూడా కామెడీ తీసుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, ఇంకా చేయాలనిపిస్తుంది. కరెక్ట్. ఆ సెట్ కొంచెం నవ్విచ్చే దీనిలో కంఫర్ట్ జోన్ వస్తుంది. వాళ్ళు తీసుకుంటారా లేదని డౌట్ ఉంటే మనం ఉండలేము. ఆవిడే రివర్స్ పంచులు వేస్తుంటే నాకు పర్లేదు, మన బ్యాచే, చూసినంత ఏం లేదు, కనిపించినంత కాదు. ఇట్స్ వెరీ స్వీట్ హార్ట్. నిజంగా చాలా ఎంత బాగా పలకరిస్తుందో అంత మంచి పంచులు కూడా వేస్తుంది. పంచులు వేస్తున్నారు, ఎలైజర్లు ఇస్తున్నారుగా ఇండస్ట్రీలో, కొన్ని తుడిపేసుకోండి. సార్ అసలు నితిన్ భరత్ గారు ఎక్కడుంటే అక్కడ కొన్ని బ్రాండ్లు క్రియేట్ చేస్తారేమో కదా, అది వీళ్ళిద్దరూ వచ్చారు, ఇన్వాల్వ్ అయ్యారని కొన్ని చూస్తేనే తెలిసిపోతుంది. లైక్ ఆ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ సాంగ్స్, తర్వాత మీతో రాసుకునే కొన్ని పంచ్ డైలాగ్తో లీడింగ్ ఉంటుంది. మెంటర్స్ ఏదో ఊరికే ప్లీజ్ కమ్ చలాకి చంటి అని పిలవకుండా మీ ఎంట్రీకి ఒక మీనింగ్ ఉంటుంది. అట్లా డిఫరెంట్ కాన్సెప్ట్ లోనే వాళ్ళు వెళ్తూ ఉన్నారు. నిజంగా నితిన్ భరత్ గారితో ప్రతి ఒక్కరు వర్క్ చేయాలని ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ మీరు కొలాబరేట్ అవుతున్నారు, సే సంథింగ్ వాళ్ళిద్దరు గురించి. నేను ఏం చెప్తాను, ఆ ముందు నేను జబర్దస్త్ టైంలో వాళ్ళు నాకు పరిచయం. అప్పటి నుంచి ఈ 13 yearsలో వాళ్ళు నేను వాళ్ళను వదిలిపెట్టినా వాళ్ళు నన్ను వదిలిపెట్టిందైనా ఆబ్వియస్లీ 3-4 years ఉంటుంది గ్యాప్, అంతే. 6 years ఉండొచ్చేమో. మిగతా అన్ని రోజులు వాళ్ళతోనే ఉన్నాను. ఇన్ఫ్యాక్ట్ నా షో నా ఇష్టం నేను చేసినప్పుడు కూడా వాళ్ళే ఫస్ట్ డైరెక్టర్. సూపర్. సో దానికి వాళ్ళు ఫస్ట్ డైరెక్టర్ కాబట్టి ఆ కొలాబరేషన్ ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళు ఏంటో నాకు తెలుసు, వాళ్ళకి ఏం కావాలో నాకు తెలుసు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది వీళ్ళు అడిగినంత ఇవ్వలేకపోతున్నానేమో నేను అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ ఏంటో నాకు తెలుసు, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో నాకు తెలుసు, వాళ్ళు ఏ టైంలో ఏది ఎక్స్పెక్ట్ చేస్తారో కూడా తెలుసు. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు అడిగినంత నేను ఇవ్వలేకపోతున్నానేమో,
ఏమన్నా కొంచెం ఇబ్బంది ఏమో వాళ్ళకి, సరే చేద్దాం చూద్దాం అనిపిస్తూ ఉంటుంది. కానీ టైం వచ్చినప్పుడు చిన్న చిన్నగా ఇస్తూ ఉంటాను. ఓకే, సూపర్. సో ఫైనల్గా పింక్ ఎలిఫెంట్స్తో సో మచ్ ఆఫ్ కొలాబరేషన్ అండ్ అందరికీ బ్యూటిఫుల్ జర్నీ ఉండింది. మీరు ఇప్పుడే జర్నీ స్టార్ట్ చేశారు. సో ఎండ్కి ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. త్వరగా ఎండ్ అవ్వకూడదని మేము కూడా అనుకుంటున్నాం. అండ్ స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులకి ఎప్పటికీ మీరు ఒక ఫ్యామిలీ మెంబరే. మీరు ఏ పాత్రలో వచ్చినా ఎలా కనిపించినా కూడా వాళ్ళు ఎప్పటికీ వామ్ వెల్కమ్ చెప్తూనే ఉంటారు. అండ్ మన పింక్ ఎలిఫెంట్స్ నిహారిక గారి ప్రొడక్షన్లో వస్తున్నటువంటి ఆటా షో గురించి, అలాగే దట్టు జీతో కొలాబరేట్ అయింది. జీ రియాలిటీ షో అనేది ఒక బ్రాండ్ క్రియేట్ చేసింది. కొలాబరేషన్ ఎలా అనిపిస్తుంది? నాకు జీతో ఇంతకు ముందు కూడా ఉంది రిలేషన్, కానీ ఇప్పుడు జోడీ ఈ గ్యాప్ తర్వాత మళ్ళీ కంబ్యాక్. నాకు అంటే నేను ఈ ఛానల్ ఆ ఛానల్ అని చెప్పను. ఎవ్రీ ఛానల్ ప్రతి ఆర్టిస్ట్కి ఇట్ షుడ్ బి ఎ హోమ్ ఛానల్. సూపర్. ఇట్ షుడ్ బి అండ్ ఇట్ విల్ బి ఎ హోమ్ ఛానల్. ఎందుకంటే మనం ఒక ఛానల్కి పనిచేస్తున్నామంటే మనం 100% మనం ఇస్తాం. అది ఆబ్వియస్లీ ఆర్టిస్ట్గా ఇవ్వాల్సిన బాధ్యత. జీ తోటి నాకు పాత పరిచయం ఉంది కాబట్టి జీలో ఆట స్టార్టింగ్ చూసినప్పటికీ ఈ ఆటకి చాలా డిఫరెన్స్ ఉంది. ఈ ఆట నెక్స్ట్ లెవెల్ ఆట. వాడు చెప్తాడు సుధీర్ రప్ప 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 అని, ఆ రప్పరప్పలానే ఉంది ఇది కూడా. సో ఏంటంటే ఆట గురించి మనం ఏం చెప్పక్కర్లేదు, జనాలకి తెలుసు, ప్రేక్షకులకి అందరికీ తెలుసు వాట్ ఈజ్ వాట్ అనేది. సో జీ టీవీ ఆబ్వియస్లీ నాకు పాత పరిచయం ఉంది కాబట్టి 2 పాత పరిచయాలు దగ్గరికి అయ్యి నన్ను తీసుకొని కొత్త పరిచయం చేసాను నాకు, అంతే. అంతకుమించి పెద్ద తేడా ఏం లేదు. ఓకే సార్, ఈరోజు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారి బర్త్డే, చలాకీ చంటి విష్ చేస్తే ఎట్లుంటుంది ప్లీజ్ మా కోసం? ఫ్యాన్స్ అల్లు అర్జున్ గారు హ్యాపీ బర్త్డే. ఏ సూపర్, అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్, అసలు చాలా బాగుంది. ఇప్పుడు మనం హ్యాపీ బర్త్డే చెప్పడం తగ్గేదిలే, ఆయన ఎప్పుడు తగ్గడు, అది నెక్స్ట్ లెవెల్. అది ఇంకోటి ఏంటంటే ఈ బర్త్డేకి నేను అడిగేది ఏంటంటే ఆ భగవంతుడి ఆశీస్సులు మీ మీద ఎల్లప్పుడూ ఉండాలి. మీ అప్కమింగ్ సినిమాస్ ఏవైతే ఉన్నాయో, ఎన్ని సినిమాలు అయితే ఉన్నాయో అన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి. నిజంగా గాడ్ బ్లెస్ యూ సార్. మీరు హ్యాపీగా నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలు సుఖశాంతులతోటి మీరు, మీ ఫ్యామిలీ మెంబర్సు, మీ ఫ్యాన్సు, మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు కూడా అందంగా హ్యాపీగా ఆనందంగా ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. సూపర్, అసలు మామూలుగా కాదు, ఇచ్చి పడేశారు. ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయిపోతారు సార్. అల్లు అర్జున్ సార్ గురించి ఇంత బాగా చెప్పారు, అది కూడా బర్త్డే విషెస్. పాకిస్తాన్ వాళ్ళే కమెంట్ చేస్తున్నారు సార్ ట్విట్టర్లో అల్లు అర్జున్ సార్. అక్కడి నుంచి కూడా ఫ్యాన్స్ ఉన్నారు అల్లు అర్జున్ సార్. మామూలు కూడా చెప్పాడు కదా బ్రాండ్. సూపర్. ఎస్. సో ఫైనల్గా రీసెంట్గా ఎక్కడ చూసినా మొత్తం అంతా రకస 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 ఇదే సిగ్నేచర్. మా చంటి గారు ఒకసారి మా కోసం ఆల్ ది బెస్ట్ రకస. స్నేక్ డాన్స్. స్నేక్ డాన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. నిజంగా థ్యాంక్ యూ.